హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. అమ్మ మామూలుగా మాంగళ్యం అంటే మనందరికీ కూడా ఖచ్చితంగా సంప్రదాయం ప్రతి ఒక్క స్త్రీ అంటే పెళ్ళైన ప్రతి ఒక్కళ్ళు వేసుకోవాలి. అది ఈ మధ్య కాలంలో కొంతమంది దాన్ని కూడా పక్కకు తీసి మనం లాస్ట్ టైం మాట్లాడి ఉన్నాం దానికి సంబంధించి. అయితే పంచమాంగళ్యాలు అంటే ఏమిటి? అర్థం ఏమిటి అసలు పంచమాంగళ్యం అంటే? ఎవరు ధరించాలి చెప్పండి? సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణి నమోస్తుతే నమస్తే. శరణాగత దీనార్థ పరిత్రాణ పరాయణి సర్వస్యార్తి హరే దేవి నారాయణి నమోస్తుతే. పంచమాంగళ్యాలు అంటే పంచ అంటే ఐదు మంగళకరమైన ద్రవ్యాలు మనము ధరిస్తున్నవి. మన దేహములో వివాహమైన ప్రతి స్త్రీ కూడా పంచమాంగళ్యాలను ధరిస్తుందమ్మా. అవి మనం పెళ్లికి ముందు నుంచి ఆడపిల్లలు కొన్ని ధరిస్తారు. పెళ్లి సమయంలో భర్త మనకి ఇవ్వడం వల్ల కొన్ని మనకి సంక్రమిస్తాయి, లభిస్తాయి. అన్నింటినీ మనం ధరిస్తాము, చాలా ఉన్నాయి. వాటిల్లో 5 మనం పంచమాంగళ్యాలు అని చెప్తూ ఉంటాము. అవి ఏంటి అంటే పాపిట్టలు మామూలుగా నుదుటిన బొట్టు పెట్టుకోవడం. వివాహ సమయంలో భర్త మనకి నుదుటిన పాపిటి ప్రారంభం దగ్గర బొట్టు పెడతారు. సింధూరం, పాపిట సింధూరం పంచమాంగళ్యాలలో అంటే బొట్టు సింధూరం కలిపి పంచమాంగళ్యాలలో ఒకటి. తర్వాత మనం మట్టెలు, మంగళసూత్రాలు. వివాహ సమయంలో భర్త మంగళసూత్రాన్ని ధరింపజేసి పాదాలకి వేళ్ళకి మట్టెలు పెడతారు. ఇవి పంచమాంగళ్యాలలో ఒకటమ్మ, మట్టెలు, మంగళసూత్రాలు. దాంతోపాటే నల్లపూసల దండ కూడా వివాహ సమయంలో భర్త ఆమెకి ధరింపజేస్తారు, నల్లపూసలు. సో మట్టెలు, మంగళసూత్రాలు, నల్లపూసలు అన్నీ కూడా పంచమాంగళ్య ద్రవ్యాలలో ఒకటి. గాజులు పంచమాంగళ్యాలలో ఒకటి. చిన్నపిల్లలు అప్పటి నుంచి మనం గాజులు వేసుకుంటాము, కానీ అవి పంచమాంగళ్య ద్రవ్యాలలో ఒకటిగా మనం పరిగణిస్తాము. తర్వాత చెవి కమ్మలు, దుద్దులు. చిన్న పిల్లకే నెలల పిల్లప్పుడే 3వ నెలలోనే చెవి కుట్టిస్తాము, పెడుతూ ఉంటాము, లోలకులు లాంటివి. కానీ ఆ దుద్దులు అనేవి తాటంకములు అని అంటాం. పూర్వకాలంలో తాటాకు చెట్లు ఉండేవి కదా, ఆ తాటి చెట్ల ఆకు, తాటాకు బొమ్మలు చేసేవాళ్ళం మన చిన్నప్పుడు. ఇప్పుడు ఈ కాలంలో ఎవరు అంత తెలియదు. మేము చాలా ఆడుకునే వాళ్ళం. మా ముందు వాళ్ళు, ఇంకా మా అమ్మ వాళ్ళు కానీ అందరూ కూడా ఆ తాటాకులని తీసి సన్నగా దాంతో పువ్వులాగా చేసి చెవులకు ధరించేవాళ్ళు. అందుకే తాటంకములు అని అంటారు. అది 2 రోజులు ఉంచుకుని మళ్ళీ తీసి మళ్ళీ కొత్త దాంతో చేసి పెట్టుకోవడం. తాటంక తెలియదు కదా, అమ్మవారిని కూడా తాటంక, వేపవి పెడుతూ ఉంటారు. వేప పుల్ల అవును, సన్నగా అరగదీసి వేప పుల్లలు పెడతారు అది ముందు. చూసాను కానీ ఇది వేప తెలీదు. పుల్ల ఎందుకంటే ఇంకా ఆ దుద్దు పెట్టి కుట్టించిన కొత్తల్లో నొప్పి ఉంటుంది, ఇంకా చిల్లు కొంచెం పెద్దదవ్వాలి. అప్పుడు కానీ ఆభరణాన్ని పెట్టడానికి పెట్టలేము కుదరక అది. పుల్లలు ఏవో పెడతారు, చెవి పూడకూడదని. ఆ పుల్ల కాదు, పువ్వుల్లాగా చేసి ఆభరణమే, చెవి దుద్దులా. అమ్మవార్లు దేవతలు మనం సినిమాల్లో చాలా సార్లే చూసాము. సో పువ్వుల చేతులకి ఇక్కడ ఇక్కడ కూడా పూల తాటాకులతో పూలల్లా పెట్టడం కనుక తాటంకములు అని అంటారు. తాటంకములు అంటే దుద్దులు. తర్వాత మనం చిన్నపిల్లలు లోలకులు అంటే ఇలా వేలాడేవి, పిల్లలకు అందం. పెద్దయిన కొద్దీ దుద్దులు పెట్టుకుంటాం, పగడాలు కానీ, ముత్యాలు కానీ, వజ్రాలు కానీ, మనం ఏవైనా అందులో కెంపులు కానీ ఏమీ లేకుండా బంగారు దుద్దులైన ఆ దుద్దులు అనేది కూడా పంచమాంగళ్యాలలో ఒకటి. అది చిన్నప్పటి నుంచే ఉన్నా అది వివాహమైన స్త్రీ పొరపాటున కూడా చెవికి దుద్దులు లేకుండా ఉండకూడదు కనుక అది పంచమాంగళ్యాలలో ఒకటి. ఇంకా తలలో పువ్వులు చిన్నప్పటి నుంచి ఆడపిల్లలందరూ పెట్టుకుంటారు, కానీ పంచమాంగళ్యాలలో పువ్వులు కూడానమ్మ. సువాసిని పూజ చేసేటప్పుడు మనం అమ్మవారికి కూడా సువాసిని అర్చన ప్రీత అంటాము. అమ్మవారిని సువాసినులని పూజిస్తే అమ్మవారు ఆనందపడుతుంది. మనం పువ్వులు, పసుపు, కుంకుమ, గాజులు, చీర, బట్టలు ఇచ్చి, వస్త్రాలు ఇచ్చి మనం ఆరాధిస్తాము. సో పంచమాంగళ్యాలు అంటే ఇవి. పెళ్ళైన వారందరూ ఈ 5 అంటే ఇవన్నీ కూడా తప్పకుండా దేహం మీద ఉంచుకోవాలి, వీటిని తీయకూడదు. అయితే వీటిల్లో ముక్కుబుడక కూడా మనం చెప్పుకోవచ్చు, కానీ ముక్కు కుట్టించడం అన్నది మన సంప్రదాయంలో ఉంది, తప్పనిసరిగా కుట్టించాలి. అది చాలా సైంటిఫిక్గా కూడా అది చాలా ముఖ్యమైనది, మన ఆరోగ్యానికి ఆధ్యాత్మికంగా చాలా మహత్వం కలది. కానీ
చాలా మంది తల్లులు చిన్నపిల్లలకి చెవులు కుట్టిస్తారు కానీ ముక్కు కుట్టించడానికి భయపడతారు. అవును. నొప్పి పుడుతుంది మా పాపకి, ఆ నొప్పి తట్టుకోలేదు, అది పుండు తగ్గదేమో అనే అంటే భ్రమ. ఇది ఆచారం కూడా ఉంటుంది కదా ఆచారం ఉంది, కానీ ఉన్నా కూడా కొంతమంది పాటిస్తారు, కొంతమంది అంటే పాటించరు. కొంతమందిలో ఉండదేమో కదా, అందరు ఉండకపోవడం అన్నది లేదు. మన లేదు. సనాతన ఓకే. ధర్మంలో ఉన్నది మన భారతీయులందరికీ, సనాతన ధర్మానుయాయులందరికీ ఉంది. కానీ కొంతమంది తల్లులు భయపడి కుట్టించక, ఇంకా పెద్దవారయ్యాక కుట్టించుకోలేక అలా. కానీ దీనికి ఒక పరిష్కారం కూడా ఉంది. ఇప్పుడు మనం కంచి జగద్గురువు లాంటి జగద్గురువుల దర్శనానికి వెళితే మనం కుట్టించుకోకపోయినా ఆర్టిఫిషియల్ ముక్కెరలు ఉంటాయి, బంగారం ఉంటాయి, మామూలు ఉంటాయి. ఆ ముక్కెర పెట్టుకునే వెళ్ళాలి. పెద్దలని జగద్గురువులని దర్శించేప్పుడు ఆ ముక్కెర పెట్టుకుని వెళ్ళి చీర కప్పుకుని వెళ్ళే మనం దర్శిస్తాము, నమస్కరిస్తాము. తర్వాత అవి తీసేసినా కూడా. సో ముక్కెర కూడా చాలా గొప్పది. కానీ ఆ దుద్దులు ముక్కెర కలిపి పంచమాంగళ్యాల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు. ఈ పంచమాంగళ్యాలని కూడా సాక్షాత్తు మంగళగౌరి స్వరూపములుగా భావించి పూజించాలి, గౌరవించాలి, ఆరాధించాలి, ధరించాలి, ఇష్టంతో ధరించాలి. ఎవరి దేహం మీద ఈ పంచమాంగళ్య చిహ్నాలు ప్రకాశిస్తూ ఉంటాయో వారు జీవితాంతము సౌభాగ్యవతులుగా వర్ధిల్లుతారు. వాటి మీద గౌరవం ఉండాలి, భక్తి ఉండాలి, ఇష్టం ఉండాలి. అంతేగాని ఇప్పుడు ఈ కాలంలో చాలా మంది కాలికి ఎలర్జీ అని కాలికి పసుపు రాయించుకోరు. పసుపు, కుంకుమ సౌభాగ్య ద్రవ్యాలు. ప్రతి స్త్రీ చక్కగా కుంకుమ ధరించాలి, కాలికి పసుపు రాసుకోవాలి. ఇంకా మట్టెలు పెట్టుకోరు చాలా మంది వివాహం అయ్యాక కూడా. నా కాలు వేళ్ళకి ఎలర్జీ అంటారు. ఎలర్జీ ఏమిటి? అవి ఆరోగ్యప్రదం. వెండితో పెట్టుకుంటాం మనం. వెండి ఎప్పుడే ఎలర్జీ ఇవ్వదు, బంగారం నుంచి ఎప్పుడే ఎలర్జీ రాదు, వేరే మెటల్స్ నుంచే ఎలర్జీ. కానీ వాళ్ళకి ఇష్టం ఉండక ఆ వంక చెప్తారేమో అనిపిస్తుంది. సో మట్టెలు ధరించడం వల్ల ఎంతో లాభం. ఇంతకుముందు మనం చెప్పుకున్నాము, నరాలు కండరాలు ఉత్తేజితమవుతాయి, ఆరోగ్యాన్ని ఇస్తాయి, గర్భధారణకి సుఖంగా నార్మల్ డెలివరీ అవ్వడానికి ఉపకరిస్తాయి అవి. సరే, ఆ మట్టెలని వేసుకోవట్లేదు సరికదా, మంగళసూత్రాలని తీసి పక్కన పెట్టేస్తారు, లేదా బీరువాలో దాచి బయటకో ఫంక్షన్లకో వెళ్ళేప్పుడు వేసుకుంటారు, ఇంట్లో వేసుకోరు. కొంతమంది పగలు ఆఫీసులకు వెళ్ళేప్పుడు వేసుకుని రాత్రి ఇంటికి రాగానే ఇవి తీసి మళ్ళీ పక్కన పెట్టి పొద్దున వేసుకుంటారు. అది చాలా తప్పు. ఒక్కసారి మన సనాతన ధర్మంలో ఒకసారి భర్త భార్యకి మంగళసూత్రాన్ని కట్టాక అవి మన మెడలోకి చేరాక జీవితాంతము అవి మనతోనే ఉండాలి, మన మెడలోనే ఉండాలి. వాటిని తీయడం అనేది అసలు పనికిరాదు. కనుక నల్లపూసలు, పగడాలు, ముత్యాలు మనం ఎలాగూ అందులో వేసుకుంటున్నాము. అది కాకుండా కూడా నల్లపూసల దండ వేసుకుంటాం దృష్టి దోష పరిహారానికి, శనిగ్రహ ఆనుకూల్యతకి, ఆరోగ్యము, ఆయుర్దాయం వృద్ధి అవ్వడానికి. అలాగే మనం దుద్దులు, ఏవైనా కర్ణాభరణాలు, చిన్నవైనా పెద్దవైనా అందం కోసం కూడా పాశ్చాత్యులు ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఆడవారు, మగవారు కూడా వాళ్ళు అందం కోసం చెవులు కుట్టించుకుని రకరకాల ఆభరణాలు ధరిస్తున్నారు, మగవారు కూడా. కానీ అందం కోసమే కుట్టించుకున్నా ఆ చెవులు కుట్టించుకోవడం వల్ల చాలా లాభం కలుగుతోంది. అది ఆంత్రవృద్ధి అనే ఒక జబ్బు, అంటే హెర్నియా అని అంటామే. ఆడవారిలో మన సనాతన ధర్మానుయాయుల్లో, మన భారతీయుల్లో ఈ హెర్నియా అనేది చాలా స్వల్పంగా, రేర్గా ఆడవారికి వస్తుంది. మగవాళ్ళకి ఎక్కువ వచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే వాళ్ళు చెవులు కుట్టించుకోరు గనక. చెవులు కుట్టించుకున్న వాళ్ళకి ఈ హెర్నియా హైడ్రోసిల్ లాంటివి మగవారికి కూడా రావు. అది చాలా ఆరోగ్యప్రదమైంది. మన శాస్త్రంలో చెవులు కుట్టించబడని చెవులు ఉంటే ఆ చెవులని చూస్తే పాపం అని చెప్పారు మన మహర్షులు ధర్మశాస్త్రాలలో. ఈ చెవులు కుట్టించబడి సూర్య కిరణాలు అందులోంచి వెళుతూ ఉంటే శరీరం మొత్తం నాడీ మండల వ్యవస్థ ఆరోగ్యప్రదంగా ఉంటుంది. కనుక దానిలో ఏవైనా ఆభరణాలు ఉండాలి, దేంతో ఉన్నా పర్వాలా. మనకి సనాతన సంప్రదాయం పాటించే పెద్దలు ఎవరినైనా చూడండి, వాళ్ళ చెవులకి ఏవో మన బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గురువు గారు కానీ ఎవరినైనా చెవులు కుట్టించుకుని ఎంత చక్కగా ఉంటారో, పిలకతో చక్కగా ఉంటారు. ఇవన్నీ కూడా శాస్త్రము, ఆరోగ్యము. అలాగే మన ఆడవాళ్ళు పంచమాంగళ్య ద్రవ్యాలలో ఏదీ తీయకూడదు. ఇవన్నీ మనకి ఆరోగ్యాన్ని కలిగిస్తాయి, అందాన్ని ఇస్తాయి, సౌభాగ్యాన్ని ఇస్తాయి, ఆధ్యాత్మిక శక్తిని మనకి కలిగిస్తాయి.
పసుపు రాసుకోరు చాలా మంది, కానీ మనం రాసుకోవాలి. పసుపు యాంటీబయోటిక్. మనం ఎప్పుడైనా చిన్నప్పుడు పిల్లలు కింద పడితే దెబ్బ తగలగానే ఇమ్మీడియట్లీ మనం పసుపు పెట్టేస్తాము. పసుపు ఇలా ఎక్కడ దెబ్బ తగిలితే అక్కడ పసుపు పెట్టగానే తగ్గిపోతుంది. అంత గొప్పది. మనం ఆహార పదార్థాల్లో ఇప్పుడు కరోనా వచ్చాక అందరికీ అర్థమైంది పసుపు గొప్పదనం. సో పసుపుని విరివిగా చక్కగా వాడుతున్నాం. మన సంప్రదాయంలో ఎప్పుడూ చిటికెడు పసుపు వేసి వండుతాము ఏదైనా. పసుపు లేకుండా వంట చేస్తే అశుభం అంటారు, అనారోగ్యం అంటారు మన పెద్దలు. కనుక అలా పసుపు చాలా గొప్పది. పసుపు కాళ్ళకి రాసుకోవడం వల్ల కాళ్ళకి పగుళ్ళు రావు. కాలు పగిలింది అంటుంటారు చాలా మంది, ఆ పగుళ్ళు రావు. ఎంత నీటిలో పనిచేసి బట్టలే ఉతికినా, ఇల్లు ఎన్ని పనులు చేసినా కాళ్ళు ఎప్పుడూ చక్కగా చర్మం బాగుంటుంది. తర్వాత చాలా మంది రకరకాల చెవులకి ఆభరణాలు చెవులకు పెట్టుకుంటారు, కానీ బంగారువి పెట్టుకోకుండా ప్లాస్టిక్వో ఇనుము స్టీలుతో చేసినవో పెడతారు. అది ఆరోగ్యానికి నరాలకి అస్సలు మంచిది కాదు. ఇనుము అది ఇలా నరాలని నిస్తేజం చేస్తుంది. బంగారము నరాలకి పుష్టిని, శక్తిని, కాంతిని ఇస్తుంది. కనుక బంగారు ఆభరణాలు ధరించాలి ఎప్పుడు కూడా. తర్వాత భార్య ధరించే ఈ దుద్దులు, మాంగళ్య చిహ్నాలు ఏవి ఉన్నాయో, మంగళసూత్రాలు, ఈ దుద్దులు, ఇవి భర్త ఆయుర్దాయాన్ని కాపాడతాయి. భర్తకి ఆరోగ్యాన్ని, ఆయుర్దాయాన్ని. దానికి వందల ఉదాహరణలు మన శాస్త్రంలో ఉన్నాయి, మన పురాణాలలో ఉన్నాయి. మనకి ఒక చెవి కమ్మలు, చాలా అందమైనటువంటి కమ్మలు ధరిస్తాం. కమ్మలు అంటాము, దుద్దులు అని అంటాము, లేకపోతే అనేక రకాల ఏ పేర్లతో పిలిచినా కర్ణాభరణాలు. అవి ఈశ్వరుట సముద్ర మథన సమయంలో ప్రాణికోటిని రక్షించడానికి దేవతలు ప్రార్థిస్తే ఆ హాలాహలనంతా ఒక నేరేడు పండులా చేసుకుని మింగేశాట. ఆ మింగుతూ ఉన్నప్పుడు అమ్మవారి వైపు చూస్తాడు ఆయన, మింగనా వద్దా. భార్య అనుమతి లేకుండా భర్త ఏ పనులు చేయకూడదు. అలాగే భర్తకి చెప్పకుండా భార్య ఏ పనులు చేయదు మన సనాతన సంప్రదాయంలో. అది కూడా విషం. ఆయన విషము మింగేటప్పుడు భార్య అనుమతి లేకుండా ఎలా మింగుతాడు? అయితే మింగనా అనంటే మింగమంటుంది అమ్మవారు. ఎంత అందంగా పోతనమాచులు చెప్పారో. మృంగెడి వాడు విభుండని మృంగేడిదియు గరళమనియు మృంగిన మేలని ప్రజకున్ మృంగుమని సర్వమంగళ మంగళసూత్రమునెంత మది నమ్మినదో అంటారు. ఆవిడ తన మంగళసూత్రాన్ని ఎంత నమ్ముకుందో, ఆమె మాంగళ్యం మీద ఆవిడకి అంత నమ్మకం, భరోసా. తాగండి అంది. ఆయన విషం తాగినా ఆయనకేమీ అవదు, అంత నమ్మకం. అప్పుడు ఆయన విషాన్ని తాగారు. తాగి కూడా, విషం త్రాగి కూడా ఆయనకేమీ కాకుండా ఆరోగ్యంగా ఎలా ఉన్నారు అని అంటే, దానికి ఇంకా పరమాద్భుతంగా ఆదిశంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో సుధామప్యాస్వాద్య ప్రతిభయజరా మృత్యుహరిణి విపద్యంతే విశ్వే విధిశతమఖాద్యాది విశదః కరాళం యత్క్షేళం కబళితవతః కాలకలన న శంభోస్తన్మూలం తవ జనని తాటంక మహిమా అని చెప్పారు ఆయన. అమృతం తాగిన దేవతలందరూ కూడా కాలగమనంలో వెళ్ళిపోతారు. బ్రహ్మదేవుడికి కూడా బ్రహ్మ కల్పం అవగానే బ్రహ్మ వెళ్ళిపోయి కొత్త బ్రహ్మ. దేవేంద్రుడు, ఇది కూడా పదవే. ఆయన పదవీ కాలం అయిపోతే దేవేంద్రుడు వెళ్ళిపోతాడు, కొత్త దేవేంద్రుడు వస్తాడు. కానీ ఈశ్వరుడు విషం త్రాగిన శివుడేమో చక్కగా ప్రళయ కాలంలో కూడా హాయిగా ఉన్నాడు. వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారు అమృతం తాగిన దేవతలు. అది ఎందుకు అంటేట, అమ్మా నీ చెవుల తాటంక మహిమ వల్ల, నీ పాతివ్రత్యం, నీవు చెవులకు ధరించిన తాటంకాలు, దుద్దులు, వాటి వల్ల ఈశ్వరుడు నీ భర్త క్షేమంగా ఉన్నాడమ్మా అంటున్నారు ఆదిశంకర భగవత్పాదులు. అంటే మనం ధరించే పంచమాంగళ్యాలు ఎంత శక్తివంతమైనవో, ఎంత గొప్పవో, వాటి విలువ మనం తెలుసుకుని మనం ప్రవర్తించాలమ్మా. అంతేగాని ఆధునిక కాలంలో ఈ పాశ్చాత్యులు ధరించట్లేదు, మేమెందుకు మెళ్ళో మంగళసూత్రాలు, గొలుసులు వేసుకుంటారు, మంగళసూత్రం మటుకు తీసేస్తారా? ఎంత తప్పమ్మా అది. అవి తీసేయడం, ఇలాంటి వింత పోకడలని ఇప్పటి నుంచైనా మానేసి మన సనాతన సంప్రదాయబద్ధమైన జీవితాన్ని మనం గడపాలి. పూర్వకాలం మొన్నటి దాకా మన వాళ్ళందరూ ఎలా ఉండేవారో, కట్టు బొట్టు, వస్త్రధారణ, ఆభరణాలు, ఇవన్నీ కూడా మనం మళ్ళీ అలాగే మనం మనలా ఉండాలి. ఎవరు వారిలా ఉండాలి, కానీ మనం వేరే వారిలా ఉండాలి అనుకోకూడదమ్మా. కనుక మన సంప్రదాయాన్ని మనం పాటించాలి.
మన పెద్దలు ఏర్పాటు చేసిన ప్రతి నియమం వెనక కూడా, ప్రతి ఆచారం వెనక, ప్రతి సంప్రదాయం వెనక కూడా చాలా గొప్ప కారణాలు, ఆరోగ్యపరమైన కారణాలు ఉన్నాయి. మనకి కాళ్ళల్లో సయాటిక్ నర్వ్ అని ఉంటుందమ్మా. ఇప్పుడు వెరికోజ్ వెయిన్స్ అని ఈ కాలంలో చాలా మందికి అది బాధించి కాళ్ళ నుంచి కింది దాకా నొప్పులు. దానికి ఆపరేషన్లు కూడా చేస్తున్నారు చిన్నవాళ్ళు. పెద్దవాళ్ళకైతే దానికి ఆపరేషన్ కూడా చేయలేమంటారు. 75 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చిన వాళ్ళకి బాధపడాలి. అలాగే పాదాలు వాస్తూ ఉంటాయి. ఎందుకు అనంటే ఈ సయాటిక్ నర్వ్, వెరికోజ్ వెయిన్స్. ఈ బాధలు రాకుండా ఉండాలంటే కాలికి మట్టెలు, పట్టాలు చాలా అవసరం. కాళ్ళకి ఆడవారికి ఎక్కువ రాదు, మగవారికి ఎక్కువ వస్తుంది. ఎందుకు అంటే మనం ఆడవాళ్ళం కాళ్ళకి పట్టాలు పెట్టుకుంటాము, మట్టెలు ధరిస్తాము. ఆరోగ్యపరంగా ఎంత గొప్పవి మనకి ఏర్పాటు చేశారో మన మహర్షులు. మనం వాటన్నిటినీ కూడా పాటించాలి. తర్వాత చక్కగా పూలు ధరించాలి. ఈ కాలంలో చాలా మంది ఆడవారు పువ్వులు పెట్టుకోరు. పువ్వు ఇస్తే కూడా పక్కన పెడతారు. ఏమిటో అసలు పువ్వులు పెట్టుకోకపోవడం ఏంటి? పువ్వుల్లో సహజ సుగంధం ఉంటుంది. అసలు పుష్పము అంటే ఆ పువ్వే లక్ష్మీ స్వరూపం. పువ్వులని మనం దేవతగా పూలని పూజిస్తాము. తర్వాత పూలతో దైవాన్ని పూజిస్తాము. ఆ పూలని ధరిస్తే ఆ సువాసన మన కేశపాశాలకి పడుతుంది. మనం ఆ సువాసన నాసిక ద్వారా గ్రహిస్తే మన మెదడు చురుకుదనాన్ని పొందుతుంది, ఆరోగ్యంగా ఉంటాము. కనుక మన అన్ని సంప్రదాయాలలో కూడా ఆధ్యాత్మికమైన, ఆరోగ్యపరమైన అనేక అంశాలు ఉన్నాయి. కనుక వాటన్నిటినీ పాటిస్తూ మనమందరము ఆ లాభాలను పొందుదుముగాక. స్వస్తి. చాలా అంటే చాలా చక్కటి వివరణమ్మ. మీరు కూడా ఇక నుంచి పాటించే ప్రయత్నం చేయండి. దేని వెనకాల ఎటువంటి అంతరార్థం ఉంది, దాన్ని పాటించటం వలన, దాన్ని ధరించటం వలన వచ్చే పుణ్య ఫలితం ఏ విధంగా ఉంటుంది. చాలా చక్కగా వివరించారు అమ్మ. మీరు కూడా ఖచ్చితంగా పాటిస్తారని అనుకుంటున్నాను. ఇక ఇప్పటి వరకు చేసే తప్పులు వదిలేసి ఇక నుంచి అలాంటి తప్పులు చేయకుండా ఖచ్చితంగా పాటించండి. 100% దానివల్ల వచ్చే పుణ్య ఫలితం ఏ విధంగా ఉంటుంది, మనలో ఎలాంటి చేంజెస్ ఉంటాయి మనమే అబ్జర్వ్ చేస్తాం. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.